ఓకే ఓకే ఈ నెల 27 నుంచి జరగబోయేటటువంటి మహానాడు 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. దానికోసం పోలీసు పరంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దాదాపు 5,000 మంది పోలీసుతో బందోబస్తుని డిప్లాయ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వివిఐపి భద్రత దృష్ట్యా అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏరియా డామినేషన్ పార్టీని, భూమి పార్టీని డిప్లాయ్ చేయడం జరిగింది. ట్రాఫిక్ పార్కింగ్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. వివిధ ప్రదేశాల నుంచి వచ్చేటటువంటి ప్రజలకు, అదేవిధంగా వివిఐపీలకు, ముఖ్యమైనటువంటి నాయకులకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మొత్తం బందోబస్తుని మానిటర్ చేయడం కోసం కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసుకుని 150 సీసీ కెమెరాలకు పార్కింగ్ ప్లేసుల్లో, ట్రాఫిక్ ఏరియాల్లో, పబ్లిక్ మీటింగ్ ఏరియాల్లో నిఘా ఉంచడం జరుగుతుంది. అత్యాధునికమైనటువంటి 10 డ్రోన్స్ ఉపయోగించి ఈ యొక్క ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం మానిటర్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా రింగ్ రోడ్డు మొత్తం 27 కిలోమీటర్లలో అలాంటి ట్రాఫిక్ జామ్స్ లేకుండా మొబైల్ క్లియరెన్స్ బైక్ పార్టీస్ ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా ఇబ్బందులు లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా హాస్పిటల్స్ తీసుకుని వెళ్ళడం కోసం కలెక్టర్ గారిని డిస్కస్ చేసి అంబులెన్స్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా రెడీగా పెట్టుకోవడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా కడప టౌన్ ట్రాఫిక్ లో కూడా ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో డైనింగ్ ఏరియా, ట్రాఫిక్, పార్కింగ్, పబ్లిక్ మీటింగ్ ఈ 4 ఏరియాలు ప్రెజర్ పాయింట్స్ ముఖ్యమైనటువంటి ఫోకస్ పెట్టి బందోబస్తు అప్లై చేయడం జరుగుతూ ఉంది. ఈ 4 రోజులు సీఎం గారు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా అలర్ట్ గా బందోబస్తు ప్రోగ్రామ్ ని ప్రాపర్ గా డిజైన్ చేయడం జరిగింది. దాదాపుగా 10 మంది ఎస్పీ స్థాయి అధికారులని, అదేవిధంగా 25 నుంచి 30 మంది అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులని, 50 నుంచి 70 మంది డిఎస్పీ స్థాయి అధికారులని, 200 మంది ఎస్ఐలు, సిఐలతో కలిపి టోటల్ గా మొత్తంగా 500 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఆక్టోపస్, స్పెషల్ పార్టీలు, ఏఆర్ సిబ్బందితో కూడా బీటీటీ చెకింగ్స్, తర్వాత చెక్ పోస్టులు, కల్వర్ట్ చెకింగ్స్, రూట్ డైవర్షన్స్ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ట్రాఫిక్ డైవర్షన్స్ కడప టౌన్ లో ఎలాంటి యాక్షన్ ఉండవు. కడప సరౌండింగ్స్ లో ఏరియాల్లో రాయపేట ఏరియా నుంచి గోల్చెరువు ఘాట్ ఏరియాలో మనకు ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు వచ్చేదానికి అవకాశం. కాబట్టి ఆ ఏరియాలో అవసరమైన ట్రాఫిక్ డైవర్షన్ నుంచి వచ్చేది ఇటు ఉటకూరు జంక్షన్ సైడ్ కాకుండా డిటిసి సైడ్ మీదుగా తరలించడం జరుగుతుంది. పులివెందుల సైడ్ నుంచి వచ్చేది సాక్షి సర్కిల్ నుంచి ఎన్ని వైపు కాకుండా ఆ డిటిసి వైపు, ఇర్కాన్ సర్కిల్ వైపు మళ్ళీ చిన్న చిన్న మార్పులే ఉంటాయి. అంత అంతరాయం ఉంటుంది కాకుండా